కేసు నిందితుడి అరెస్ట్. ఏలూరు అమీనాపేటలో శ్రీస్వామి దయానంద సరస్వతి ఆశ్రమం బాలికల వసతి గృహంలో బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్, అతనికి సహకరించిన వార్డెన్ ఫణిశ్రీని, కేర్ టేకర్ లావణ్యను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ మీడియాకు ఈ విషయాలు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరొక ఆంధ్రజ్యోతి, ఎంత అపచారమా అంటూ దేశమంతటా లడ్డూపై గగ్గోలు. కొవ్వు కలిసి నెయ్యితో ప్రసాదాల జగన్ నిర్వాహకంపై సర్వత్రా బగ్గు. సిబిఐ విచారణకు పెరుగుతున్న డిమాండ్. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వైనం దేశాన్ని కదిలించింది. స్వామి భక్తుల నుంచి ప్రముఖుల దాకా అందరూ చెల్లించిపోతున్నారు. నాటి జగన్ ప్రభుత్వ నిర్వాహకంపై బగ్గుమంటున్నారు. సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు లేఖలు రాస్తున్నారు. దిద్దుబాటు ప్రారంభించిన సర్కార్ తిరుమల సంప్రోక్షణకు ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హై రిస్క్ జోన్లో తెలుగు రాష్ట్రాలు. అస్సోం తర్వాతి స్థానంలో ఏపీ, తెలంగాణ. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలపై ఎక్కువ ప్రభావం. వాతావరణంలో మార్పులతోనే వరదలు, కరువు వంటి విపత్తులు. జిల్లాల వారీగా విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు అవసరం. భారత వాతావరణ శాఖ విశ్రాంత డీజీ కేజే రమేష్ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. మరి యజ్ఞం చేస్తున్నాం అంటూ చంద్రబాబు గారు